ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఏ విధంగా క్వశ్చన్స్ వేయటం, నెగటివ్ క్వశ్చన్స్ వేయటం అనేది నేర్చుకుందామండి. అసలు మాట్లాడటం అంటే క్వశ్చనింగ్, ఆన్సరింగ్, స్టేట్మెంట్స్, ఇంకా కావాలంటే కమాండ్స్, రిక్వెస్ట్స్, ఇవే కదా మనకు. అందులో భాగంగా ఈ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ వేయటం, నెగిటివ్ క్వశ్చన్స్ వేయటం, ఇవన్నీ మనం నేర్చుకుందాంగా. అవి రాకపోతే అసలు మనకు ఇంగ్లీష్ వచ్చినట్టు ఏముందండి? ఏమి లేదు కదా. ఊరికే రాయటం, టెన్సెస్ వరకు నేర్చుకుంటే మళ్ళీ వాటిని క్వశ్చన్స్ వేయటం ఎట్లా? టెన్సెస్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుందాం. మరి వాటిని క్వశ్చన్ వేయాలి కదా. రేపు వెళ్ళావా, రేపు వస్తావా, ఏం తింటున్నావు, ఎందుకు వెళ్ళావు, ఏ రావా, ఇవన్నీ రావాలి కదా. ఇట్లా వస్తేనే కదా మనకు ఇంగ్లీష్ వచ్చినట్లు. అవే ఇప్పుడు నేర్చుకుందామండి. ఎస్, స్టేట్మెంట్ ఫస్ట్ ఐ గో టు ద మార్కెట్ ఉందండి. ఐ గో టు ది మార్కెట్, మార్కెట్ డైలీ, మార్కెట్ డైలీ ఇది ఉందండి. నేను ప్రతిరోజు కూడా మార్కెట్కి వెళతాను, అదే కదా. మరి దీన్ని క్వశ్చన్ చేయాలి. ఏ విధంగా? ప్రతిరోజు నువ్వు మార్కెట్ వెళ్తావా అని క్వశ్చన్ చేయాలి. ఎలా క్వశ్చన్స్ చేయాలంటే ఒకటండి, హెల్పింగ్ వర్బ్స్ కావాలి. హెల్పింగ్ వర్బ్స్ లేని క్వశ్చన్స్ చేయలేము. హెల్పింగ్ వర్బ్స్ అంటే మీరు ఒక వీడియో చూసినట్టున్నారు కదా, లేకపోతే చూడండి. ఏమిటి? యామ్ ఈజ్ వాజ్ వర్, కెన్ కుడ్ షల్ షుడ్ విల్ వుడ్ మే మైట్, ఇవన్నీ కూడా హ్యావ్ హ్యాస్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అండి. ఈ హెల్పింగ్ వర్బ్స్ తో మాత్రమే మనం క్వశ్చన్స్ తయారు చేయగలం. మీకు డౌట్ వచ్చింది కాదండి, వాట్ అండి, వచ్చండి, వెన్ అండి, ఇవి ఉంటాయి. అవునండి, కొన్ని క్వశ్చన్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఏమిటి? వాట్, వచ్చి, వెన్, వేరు, వేరు, వై, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అవి కూడా ముందు పెట్టాలంటే ముందు ఈ క్వశ్చన్స్ అయితే రాయాలి. వచ్చిన తర్వాత మీకు కూడా నేను చెప్తాను కదా, మీరు ఏమీ వదిలిపెట్టను, మీకు వచ్చేదాకా నేను చెప్తూనే ఉంటాను. ఎస్, ఐ గో టు ద మార్కెట్ డైలీ అండి. ఇదివరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నా. ఓకే, దీన్ని క్వశ్చన్ చేయటం ఎట్లా? నేను ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? ప్రతి వెర్బ్లో కూడా ఏది దాకుంది? సంథింగ్ ఈజ్ హిడెన్ టు ఎవ్రీ వర్బ్, ఎవ్రీ ప్రెజెంట్ వర్బ్. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? చెప్తే వచ్చిందా? ఎస్, చూద్దాం, ఇప్పుడు చూద్దాం. మర్చిపోతే గో ఉందనుకోండి, ఇది ఎట్లా ఏర్పడుతుందంటే డూ ప్లస్ గో, డూ ప్లస్ గో అయితే గో. అదేంటండి, గోలో ఎప్పుడు డూ ఉందని నాకు తెలియదు కదా. ఏంటి డూ అంటారంటే, అవునండి, డూ దాగుంది. ప్రతి ప్రెసెంట్ వెర్బ్లో, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్లో కూడా సి అంటే డూ ప్లస్ సి అండి, కెన్ అంటే డూ ప్లస్ కెన్ అండి, వాక్ అంటే డూ ప్లస్ వాక్ అండి. ప్రతి వెర్బ్లో కూడా డూ దాగుందండి. మీరు కనపడదు ఏంటండి? కానీ ఎందుకు కనపడుతుంది? నీకు అవసరం వస్తే కనపడుతుంది. నువ్వు అవసరం వచ్చినప్పుడు దాన్ని బయట తీయాలి కదా. లోపల బుట్టలో ఉన్న బాటిల్లో ఎట్లా కనపడుతుంది? బుట్ట తీస్తే కానీ వస్తుంది, పైకి రాదు. అట్లానే గో ఉంది, గోలో నీకు ఎట్లా కనపడుతుంది? దీనికి అవసరం వచ్చినప్పుడు తింటుంటే బయటికి తీయాలి కదా. బయట తీస్తే డో బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుందో చూద్దాం. ఎస్, ఐ గో టు ద మార్కెట్ డైలీ. నేను మార్కెట్కి డైలీ వెళ్తానా? అది నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకోవాలంటే ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది? ఇదిగో ఈ వెర్బ్లో దాగి ఉందండి. ప్రెజెంట్ టెన్స్ వెర్బ్లో ఏం హెల్పింగ్ వర్బ్ ఉంది? డూ అనేది ఉంది కదా. ఇప్పుడే కదా మనం నేర్చుకుంది. ఎస్, డూ ఉంది పెట్టుకోండి, డూ. ఇది సబ్జెక్ట్ ఐ ఎక్కడ కూడా బిగ్ లెటర్ రాయాలండి, క్యాపిటల్ లెటర్ ఉండాలి, అవునా? డూ ఐ గో. దీంట్లో నుండి ఆల్రెడీ తీసుకొచ్చాము కాబట్టి మరి ఇంకా తగ్గలేదేంటండి? ఏ దొక్కుతుంది? గో దొక్కుతుందా? జీ ఒకటే ఉంటుందా? మన దగ్గర నుండి కొంచెం ఏదో పోసుకుంది, బ్లడ్ పోతుందండి, పోయినంత మాత్రం మనం సన్నగా అయిపోతాం మనం, కావు కదా. అట్లానే గోలో డూ వచ్చేసింది కాబట్టి వచ్చేసింది. వచ్చినా కూడా దాని రూపం మారలా. మనం ఏం చేస్తాం? ఎస్, డూ ఐ గో టు ది మార్కెట్ డైలీ క్వశ్చన్ మార్క్. డూ ఐ గో టు ద మార్కెట్ డైలీ? నేను మార్కెట్కి ప్రతిరోజు వెళ్తానా? క్వశ్చన్.
ఎంత ఈజీగా ఉందో చూడండి. ఇప్పుడు దాకా డూ ఎప్పుడు పెట్టుకోవాలి, డిడ్ ఎప్పుడు పెట్టుకోవాలి, కెన్ ఎప్పుడు పెట్టుకోవాలి, హ్యావ్ ఎప్పుడు పెట్టుకోవాలి, హ్యాష్ ఎప్పుడు పెట్టుకోవాలి, పిచ్చిగా మీకు ఆలోచనల పరంపరలుగా వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మరి తేలిగ్గా ఉందా లేదా? ఎస్. డూ ఐ గో టు ద మార్కెట్ డైలీ? ఎస్. మరి నేను మార్కెట్కి వెళ్తానా ప్రతిరోజు? మరి నెగిటివ్ క్వశ్చన్స్ కదా, మరి ఒక నెగిటివ్ క్వశ్చన్స్ మాట్లాడుతుంటాము. ఈ యాపిల్ తీసుకొని యాపిల్ మంచిదేనా అంటాం, మరి మంచిది అంటాడు. యాపిల్ మంచిది కాదు కదా, ఎందుకంటే వాడితో కూడా ఈ యాపిల్ మంచిది కాదు కదా అని అనిపించాలి. అంటే నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం. ఎస్. డూ ఐ గో టు మార్కెట్ డైలీ? నేను డైలీ మార్కెట్కి వెళ్తానా? ఇంకోటి, నేను డైలీ మార్కెట్కి వెళ్ళనా అనేది కూడా ఉంటుంది కదా. ఎస్. అదే డూ. వెళ్ళనా నెగిటివ్కి నాటు. నెగిటివ్ అనగానే నాటు మనకు తెలుసు కదా, తెలిసిన విషయమే కదా. నాట్ అంటే నెగిటివ్, కాదు లేదు. ఎస్. డు నాట్ ఐ గో టు మార్కెట్ డైలీ క్వశ్చన్ మార్క్. దీని అర్థం ఏమిటి? డు నాట్ ఐ గో టు ద మార్కెట్ డైలీ. డు నాట్ ఏంటండి లెంగ్తీ ఎందుకు? కాంట్రాడిక్షన్ చేయండి దీన్ని. డోంట్ అనుకోండి. డోంట్ ఐ గో టు మార్కెట్ డైలీ? నేను మార్కెట్ డైలీ వెళ్తాను, వాడుతూ వెళ్తాను అనిపించాలి. అదే మన యొక్క మైండ్లోది. నేను మంచోడు కాదా అని చెప్పరా, నేను మంచోడు కాదా అంటే దాని అర్థం ఏంటి? వాడు తప్పకుండా చెప్తాడు మీరు మంచోడు ఏంటి అని. అట్లానే ఇయే నెగిటివ్ క్వశ్చన్ దానికి మనకు వస్తాయి. డోంట్ ఐ గో టు మార్కెట్ డైలీ? నేను మార్కెట్కి వెళ్ళినా డైలీ? ఎస్. అది. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. ఇవి అయిపోయింది కదా. ఈ ప్రెసెంట్ టెన్స్ లో రెండు ఉన్నాయి. ఒకటి చెప్పాను కదా మీకు, హీ షీ ఇట్ తర్వాత వెర్బ్కి ఎస్ కానీ వస్తుంది అని చెప్పాను కదా. హీ షీ ఇట్ ఏమనుకున్నాం? థర్డ్ పర్సన్ సింగులర్స్ అనుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ అనగానే మనకు గుర్తుకు రావాలి. హీ షీ ఇట్ ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ అని మనకు గుర్తుకు రావాలండి. రావాలి. ఇక మనకి దానికి ఆల్టర్నేషన్ ఏమీ లేదు. ఎస్. ఇంకోటి చూద్దామండి. స్టేట్మెంట్ ఇదే ఈ వెర్బ్ సేమ్ వెర్బ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే డిఫరెంట్ వెర్బ్స్ తీసుకుంటే ఆ వెర్బ్స్ లో అట్లా, ఈ వెర్బ్స్ లో ఇట్లా అన్నట్టు కాదు. ఏ వెర్బ్ అయినా అట్లా రాయొచ్చు. దాని యొక్క మీనింగ్ఫుల్ గా ఉండాలి అంతే. మనం చెప్పేది మీనింగ్ఫుల్ గా ఉండాలి అంతే. పాము కాటేసింది అనుకుంటా ద స్నేక్ బైట్ మీ అనుకుంటా ఐ ఈట్ స్నేక్ అనకూడదు. అట్లా అర్థవంతంగా ఉండాలి అంతే. He goes to the market daily. అతను డైలీ మార్కెట్ వెళ్తాడా? ఇక్కడ చూడండి గోస్ అని వచ్చింది. ఎందుకంటే హీ వచ్చింది కాబట్టి. మరి ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనుకున్నాం కదా. ఆ ప్రెసెంట్ టెన్స్ లో హీ తర్వాత, షీ తర్వాత, ఇటు తర్వాత వెనక ఎస్ కానీ వస్తుందా లేదా? హీ అంటే అన్ని మేల్ నేమ్, షీ అంటే ఫీమేల్ నేము, హీ అంటే మేల్ నేమ్స్, ఇట్ అంటే అన్ని బెయిలు, బెంచ్, చైరు, టేబుల్ అన్నీ కూడా లైవ్ థింగ్స్ అన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఎస్. హీ గోస్ టు ద మార్కెట్ డైలీ. అతను మార్కెట్కి డైలీ క్వశ్చన్ అతను స్టేట్మెంట్ ఫుల్ స్టాప్. హీ గోస్ టు ద మార్కెట్ డైలీ. అతను మార్కెట్కి ప్రతిరోజు వెళ్తాడు. మనం ఏం చేయాలి? అతను ప్రతిరోజు మార్కెట్కి వెళ్తాడా? క్వశ్చన్ వేయద్దు. క్వశ్చన్ వేయాలంటే మనకి ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్స్ కావాలి. హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయా? కెన్ కానీ, కుడ్ కానీ, షెల్ కానీ, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, యాడ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలి? వెర్బ్లు దాకుంది. వెర్బ్ ఏమిటి? గోస్. GOES. గోస్ అంటే ఏమిటి? డస్ ప్లస్ గో అయితే గోస్ అవుతుందండి. అంటే గోలో డూ దాకుంటే ఈఎస్ వచ్చినటువంటి వెర్బ్స్ లో గోస్, టేక్స్, ఈట్స్ వీటిల్లో ఈ డస్ దాకుంటుంది. అదొక్కటి తేడా గుర్తుంచుకోండి. ప్రెసెంట్ టెన్స్ లో కంగారు పడద్దు. గో అనేది దాంట్లో డూ దాకుంటే గోస్, టేక్స్, ఈట్స్, లుక్స్ ఈ ఎస్ వస్తే వెర్బ్కి అందులో డస్ దాగుందని మనం అనుకోవాలి. తప్పదు, అనుకోవాల్సిందే. ఎస్. గోస్ అంటే డూ ప్లస్ గో, డస్ ప్లస్ గో. ఎస్. అతను మార్కెట్కి వెళ్తాడు డైలీ. అతను మార్కెట్ డైలీ వెళ్తాడా? ఎస్. ఇందులో ఏముంది? డస్ ఉంది కదా, డస్ పెట్టి తీసుకురండి. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేదు. క్వశ్చన్ అంటే ఇస్తాం. డస్ హీ ఉంటే హీ పెట్టుకోండి.
డస్ హీ, ఇదిగో ఇందులో గోస్ ఉంది చూడండి, గోస్ ఎస్ డస్ తీసుకొచ్చాం, ఇక మిగిలేదేంటి గోనే కదా, అవునా కదా. ఈ గోస్లో నుండి మనం డస్ తీసుకొచ్చాం, సంచిలో అవన్నీ తీసుకొచ్చామండి, అన్ని తీసేస్తే మిగిలేదు కదా, ఖాళీ సంచే కదా. అట్లానే డస్ గోస్లో డస్ తీసేస్తే మిగిలేదు ఏమిటి గోనే కదా. ఇందాక కూడా అనుకున్నాం కదా, డస్ ప్లస్ గో అనుకున్నాం కదా, అయితే గోస్ అవుతుంది కదా, ఈ గోస్ అవుతుంది కదా, ఈ గోస్లో డస్ పెడితే మిగిలేది గోనే కదా. ఎస్, డస్ హీ గో టు ద మార్కెట్, టు ది మార్కెట్, మార్కెట్ డైలీ, క్వశ్చన్ మార్క్. డస్ హీ గో టు ద మార్కెట్ డైలీ, అతను మార్కెట్ డైలీ వెళ్తాడా, క్వశ్చన్. వీ హావ్ టు పోస్ ఎ క్వశ్చన్. ఇన్ ఆర్డర్ టు పోస్ ఎ క్వశ్చన్ ఇట్ ఈస్ నీడెడ్. హెల్పింగ్ యువర్సెల్ఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మీ. ఎస్, మరి ఇంకో నెగిటివ్ క్వశ్చన్ ఉంది కదా, ఏంటది, రోజు మార్కెట్కి వెళ్ళడా, వాడితో మనం వెళ్తాడు 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 అనిపించుకోవడానికి ఆ నెగిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్, డస్ హీ గో టు ద మార్కెట్ డైలీ, అతను మార్కెట్ డైలీ వెళ్తాడా, అతను డైలీ మార్కెట్ వెళ్ళడా, నెగిటివ్ క్వశ్చన్ కావాలి కదా. ఎస్, చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే డస్ పెట్టుకోవాలి. ఆల్ రైట్, డస్. నెగిటివ్ దానికి మనం ఏం పెట్టుకోవాలి, డిఓఎస్ఆర్ఎస్. డస్ నెగిటివ్ దానికి ఏం రావాలి, నాట్ రావాలా లేదా, నాట్ రావాలి. నాట్ తప్పనిసరిగా కాదు లేదు అని నెగిటివ్గా మాట్లాడేటప్పుడు నాట్ రావాల్సిందంటే రావాల్సిందే. ఎక్స్, డస్ నాట్ హీ గో టు ద మార్కెట్, గో టు ది మార్కెట్, మార్కెట్, మార్కెట్ డైలీ. డస్ నాట్, డస్ నాట్ ఏంటండి, ఏంటంటే తప్పారు, అక్కడుగా ఉందంటే అక్కడుగా ఉంటే దీన్ని తగ్గించు తగ్గించు అబ్రిడ్ చేయి. డజంట్, డిఓఎస్ఎన్3, డజంట్. ఇప్పుడు నీట్గా లేదు, కాంట్రాడిక్షన్ ఫార్మ్స్ నీట్గా ఉన్నాయా లేవా. కాంట్రాడిక్షన్ ఫార్మ్స్ అంటే ఏం లేదండి, దగ్గరగా కరెక్టాం. కెనాట్, కాంట్, ఈజ్ నాట్, ఈజింట్, యార్ నాట్, యానింట్. ఎస్, దట్ ఈస్. వాజ్ నాట్, ఎస్ అట్లా. Does not he go to the market daily? Doesn't he go to the market daily? అతను డైలీ మార్కెట్కి వెళ్ళా, అట్లానండి. ఇవి క్వశ్చన్స్ వేసేయి, ఇవి ప్రెసెంట్ టెన్స్ లో క్వశ్చన్స్ వేసేయి. ఇక ప్రెసెంట్ టెన్స్ లో ఇంకా ఉన్నాయి కదండి, ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది. ఈ మూడు కూడా అయిపోతుంది కదా మొత్తం ప్రెసెంట్ టెన్స్ అనేది. కాము దాని మీద కూడా వేయచ్చు, అవును కదా. మరి ఒకటి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మాత్రం నేర్చుకున్నాం. ఇప్పుడు అందులో ప్రెసెంట్ టెన్స్ లో ప్రెసెంట్ కంటిన్యూస్ కూడా నేర్చుకున్నామా. ఇది మరి సరిపోయినా కావాలంటే మళ్ళీ పాస్ చేసి మళ్ళీ మొదటి బిగినింగ్ నుండి చూడండి, ఈజీగా వస్తాయి. మీరు ఒకటండి, పట్టుదల ఉండాలి. పట్టుదల లేకుండా ఏమీ చేయలేరు. టైం పాస్కి బఠానీ లేదని అలా తప్ప పనులు మనం మొదలు పెట్టుకోకూడదు. ఒక పని అంటూ మొదలు పెట్టుకున్నామంటే మన శక్తి అంతా ఉపయోగించి పని అయిపోయేదాకా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి నిద్రపోకూడదు. అది ఒకటి చూడండి. మార్నింగ్ ఈవినింగ్ ఈ వీడియో పెట్టుకొని చూడండి, మీకు ఇదివరకు వీడియోలు కూడా మొత్తం కలిపి చూసుకోండి. డైలీ ఎంత చక్కగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ చక్కగా టక్ మాట్లాడగలరు. నేను ఇస్తున్నాను కదండి హాని. ఒక్క విషయం గుర్తుంచుకుంటారా, మరి 30-40 సంవత్సరాలు బట్టి నేను ఏదో స్కూల్ ప్రిన్సిపల్ చేసేసి నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా మీకు ఇద్దామని ఆన్లైన్ సిస్టమ్ ఇచ్చి వచ్చింది కదా, వెరీ ఈజీ కదా. మరి మీకు ముందుకు వచ్చారు కదా, నాకు ఎంకరేజ్ చేయడానికి మీరేం చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. చేస్తారు కదా. థ్యాంక్ యూ. లెట్ us go to the subject. ఎస్, కంటిన్యూస్ టెన్స్ తెచ్చుకుందామండి. కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూగా ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్, హీ ఈస్ ఈటింగ్ ఏ ఫుడ్, హీ ఈస్ రన్నింగ్ ఆన్ ద బోర్డ్, ఆన్ ది ఫ్లోర్, హీ ఈస్ వాకింగ్ ఇన్ ద గ్రౌండ్. ఇవన్నీ జరిగే పనులు. అప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్లో జరుగుతూ ఉండాలి. ఐ ఆమ్ ఈటింగ్ ద ఫుడ్ తింటూ ఉన్నప్పుడు చెప్తావు. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్, నిలబడుతూ ఉన్నప్పుడే ఆ పాట చెప్తావు. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్, లేకపోతే ఐఎమ్ రన్ చేస్తూ ఉన్నప్పుడే ఐఎమ్ రన్నింగ్ అంటావు. అది కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు జరిగే పనులు తెలిపేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాటిని క్వశ్చన్స్ ఎట్లా మారుతామో చూడండి. ఇక్కడ రాశాను కదా, హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్, సేమ్ వెర్బ్ తీసుకున్నాను. హీ ఈజ్ గోయింగ్ టు ది మార్కెట్, టు ది మార్కెట్.
హీ ఈస్ గోయింగ్ టు ద మార్కెట్. మనం దీన్ని అతను మార్కెట్కి వెళుతూ ఉన్నాడు. క్వశ్చన్ చేయాలండి. ఇది ఒక స్టేట్మెంట్ అండి. ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం కాబట్టి స్టేట్మెంట్. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎస్, దీన్ని క్వశ్చన్ ఎట్లా చేస్తాం? అతను మార్కెట్కి వెళుతూ ఉన్నాడా? క్వశ్చన్ అంతే కదా చేసేది. మరి క్వశ్చన్ చేయాలంటే మరి ఏం కావాలి? హెల్పింగ్ వర్క్ కావాలా? హెల్పింగ్ వర్క్ ఏంటి? ఈజు వజు యాము ఏజు వజు ఆరు వర్రు కెన్ను గుడ్డు హ్యావు హ్యాజు హ్యాడు ఆటు డేరు ఇవన్నీ కూడా హెల్పింగ్స్ వస్తాయి కదా. మరి ఒకటి కావాలా అక్కర్లేదా? ఎక్కడుంది? ఇందాకంటే ప్రెసెంట్ టెన్స్లో ఈ వెర్బ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో వెర్బ్లో దాగుంది. గో దాంట్లో డూ ఉంది. ప్రతి వెర్బ్లో కూడా డూ ఉంది. ఈఎస్ వస్తేనే డస్ ఉంది అని మనం నేర్చుకున్నాము. మరి ఇక్కడ చూద్దాం చూడండి. ఎస్, హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఉందండో, ఈజ్ ఆల్రెడీ ఉంది. ఉంటే మనకు బాధ ఎందుకు? అదే ముందు పెట్టుకుందాం. ఇందాక లేదు కాబట్టి తెచ్చుకున్నామండి. మన దగ్గర లేదు కాబట్టి వెళ్ళి అప్పడిగాము. డబ్బులు మన దగ్గరే సృష్టిగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏముందండి? అదే సాగుతుంది. అదే ఉంటే ఇదెందుకు అని. అట్లానే ఉందిగా మనకు ఈజ్. ఎస్, ఈజ్ ముందు రాసుకుందాం. హెల్పింగ్ వర్క్ ఈజ్ హీ గోయింగ్. ఇది మొత్తం మామూలే, షరా మామూలు. ఈజ్ హీ గోయింగ్ టు ది మార్కెట్. ఈజ్ హీ నవ్వు ఉన్నారు కదా, ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి నవ్వు. ఇక్కడ కూడా నవ్వండి. ఎస్, ఈజ్ హీ గోయింగ్ టు ద మార్కెట్ నవ్. ఇప్పుడు అతను మార్కెట్ వెళ్తూ ఉన్నాడా అని అడుగుతున్నాం అంతే, అని క్వశ్చన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళలేదా? వెళ్తూ ఉండలేదా? ఇప్పుడు మార్కెట్కి వెళ్తూ ఉండలేదా అనే క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ కూడా చేయాలి కదా. ఇందాక కూడా చేద్దాం, ఒకసారి నేర్చుకున్నాం కదా వివరంగా. ఎస్, ఈజ్ ఇంటూ, ఈజ్ నాట్, హీ గోయింగ్ టు ది మార్కెట్ నౌ. క్వశ్చన్ ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కండి. ఎస్, ఈజ్ నాట్ హీ గోయింగ్ టు ద మార్కెట్ నౌ. మళ్ళీ ఈజ్ నాట్ వర్క్ ఉందా? ఎస్, కాంట్రాక్ట్ ఫామ్ రాద్దాం. ఈజెంట్, ఈజ్ ఇన్ ఆర్ ఫస్ట్ ఈజెంట్ హీ గోయింగ్ టు ద మార్కెట్ డైలీ. అతను మార్కెట్ డైలీ వెళ్ళలేదా? సారీ, ఈజ్ హీ గోయింగ్ టు ద మార్కెట్ నౌ. ఇప్పుడు మార్కెట్ కరెంట్ వెళ్ళలేదా? అంతే, నెగిటివ్ క్వశ్చన్. ఎస్, అయిపోయింది కదా మనకు. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ కూడా మనకు అయిపోయిందండి. ఇంకోటి ఉంది కదండి, ప్రతి టెన్స్లో కూడా 4 ఉంటాయి తెలుసు కదా. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అట్లా ప్రతి దాంట్లో కూడా ఫ్యూచర్లో కూడా అంతే ఉంటాయండి. ఎస్, ఇప్పుడు మనం కంటిన్యూస్ తెలుసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్, వాట్ ఈస్ ఇక్కడ రాసాను చూడండి. హీ హ్యాస్ గాన్ టు ద మార్కెట్ జస్ట్. హీ హ్యాస్ గాన్ టు ది మార్కెట్ జస్ట్. ఎస్, ఇది స్టేట్మెంట్ అండి, ఫుల్ స్టాప్ అండి. హీ హ్యాస్ గాన్ టు ద మార్కెట్ జస్ట్. అసలు పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే, పర్ఫెక్ట్ అంటేనే తెలుస్తుంది మిస్టర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ గా టీ అనేటువంటి పెట్టరు. అట్లానే ఇది కూడా పర్ఫెక్ట్, కరెక్ట్ గా. ఎస్, హీ హాస్ గాన్ టు ద మార్కెట్ జస్ట్. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాడు, అందులో తేడా ఏం లేదు. వెళ్ళాడు సమస్య అక్కర్లా. హీ హాస్ గాన్ టు ద మార్కెట్ జస్ట్. అతను మార్కెట్కి ఇప్పుడే వెళ్ళాడు. ఎస్, పర్ఫెక్ట్ గా చెప్పామండి, ఎటువంటి డౌట్ లేకుండా కూడా చెప్పాము. ఎస్, చెప్పాము. దానికంటే ఇప్పుడు మనకు ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలి? ఎట్లా తయారు చేయాలంటే హెల్పింగ్ వర్క్ పెట్టాలి. హెల్పింగ్ వర్క్ ఉందో లేదో చూడండి. ఎస్, ఉందిగా. హ్యాస్ హెల్పింగ్ వర్క్ ఉంది కదా, అయితే దాని ముందు పెట్టడమే కదా. ఎస్, హ్యాస్ ఈ మామూలుగా పెట్టండి. హ్యాస్ హీ గాన్. ఎప్పుడు కూడా అండి పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ 3వ రూపం ఉండాలండి. ఎట్లా? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్. ఇది 3వ రూపం. ఆ 3వ రూపం వెంట వెర్బ్నే రాయాలి. ఎక్కడ? పర్ఫెక్ట్ టెన్స్ లో. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పర్ఫెక్ట్ అనగానే పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ ఆఫ్ ది వర్బ్ అని మనకు గుర్తు రావాలంతే. చేతి మీద కొడితే దెబ్బటి దిగిందో పర్ఫెక్ట్ టెన్స్ అనగానే పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ ఆఫ్ ది వర్బ్ హ్యావ్ టు బి డన్ రాయాలి అని మనకు గుర్తు రావాలి. ఎప్పుడు గుర్తు వస్తుందంటే 14 1 2 3 సార్లు అట్లా గుర్తు చేసుకుంటేనే గుర్తు వస్తుంది. మనం తాయిత్రే మంత్ర అన్నారు. ఎస్, ఈ హ్యాస్ ది గాన్ టు ది
మార్కెట్ జస్ట్ క్వశ్చన్ యాజ్ హీ గాన్ టు ద మార్కెట్ జస్ట్ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాడా వెళ్ళాడు అని మనం ఏదో అనుకుంటాం దానికి ఆన్సర్ ఏదో ఉంటుంది దానికి ఆన్సర్ గురించి మనకెందుకు యాజ్ హీ గాన్ టు ద మార్కెట్ జస్ట్ ఎస్ నెగిటివ్ క్వశ్చన్ కూడా వెళ్ళాడా ఏంటి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళలేదా వాడితో వెళ్ళాడు అనిపించుకోవచ్చమే అది ఎస్ హ్యాస్ నాట్ హీ గాన్ టు ది మార్కెట్ జస్ట్ హ్యాస్ నాట్ హీ గాన్ టు ద మార్కెట్ జస్ట్ మీరు అర్థం చేసుకున్నారు రైటింగ్ బాగానే ఉందా అర్థమవుతుందా ఎస్ అర్థమైనా కాకపోయినా అలవాటు పట్టమే తప్పదు మరి ఎస్ హ్యాస్ నాట్ హీ గాన్ టు ద మార్కెట్ డైలీ హ్యాస్ నాట్ బాగుందా ఉందా ఎస్ అగ్రీ చేసుకోండి హ్యాజింట్ హీ గాన్ టు ద మార్కెట్ జస్ట్ అతను మార్కెట్ ఇప్పుడు వెళ్ళలేదా అటువంటి క్వశ్చన్స్ మనం తయారు చేయాలంటే అటువంటి మాటలు మాట్లాడాలి అంటే ఇవి రావాల్సిందే ఎస్ ఇంకోటి తీసుకుందామా ఎస్ ఇక్కడ బోధించింది కాబట్టి చెరిపేసి వెంటనే రాస్తున్నానండి మీరు ఏదైనా కావాలంటే వెనక్కి వచ్చి చేయండి చూడండి ఎస్ ఇంకోటి ఈ హ్యాస్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ 10 minutes చూద్దాం చూడండి ఇది ఈ హ్యాస్ బాగా ఉంది ఇది ఈ హ్యాస్ బీన్ eating a mango for 10 minutes ఇక్కడ రాద్దామా పట్టుద్దా 10 minutes MINUTS he has been eating a mango for 10 minutes అతను 10 నిమిషాల నుండి మ్యాంగో తింటూ ఉన్నాడు ఎప్పుడు 10 నిమిషాల క్రితం బిగినైంది తింటాం బిగినైంది ఇంకా తింటానే ఉన్నాడు ప్రస్తుతం కూడా తింటానే ఉన్నాడు అనే సందర్భాన్ని అనే కాంటెక్స్ట్ని అనే విషయాన్ని నిలపడానికి ఈయన్ని ఉపయోగిస్తామండి ఇది ఏంటంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే వర్క్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది స్టిల్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్ ఫర్ 10 years అంటే 10 సంవత్సరాలు బట్టి ఎప్పుడో 10 సంవత్సరాలు ఇప్పుడు 2003 కదా 2003 అంటే 2013లోనో 2014లోనో నేను జాయిన్ అయ్యాను ఇంకా అందులో చదువుతూనే ఉన్నాను అదే విధంగా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 5 years ఫర్ వ్యూవర్స్ అంటే 2018లోనో జాయిన్ అయ్యాను ఇంకా అందులో చేస్తూ ఉన్నాను ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాను అటువంటి ఎక్స్ప్రెషన్ని అటువంటి సందర్భంలో అటువంటి విషయాల్ని తెలియచేయడానికి మాట్లాడడానికి దీన్ని ఉపయోగిస్తామండి అవసరమైనప్పుడు ఎట్ట గుర్తొస్తాయి అంటే ఎందుకు రావు అవసరమైనప్పుడు అన్ని గుర్తు రావట్లా కొంచెం ఆకలి వేసేసాడు గుర్తొస్తుంది అది మనం వస్తే మట్ట గుర్తొస్తుంది నేను గుర్తొస్తాయిలే ఎస్ ఈ హ్యాస్ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ 10 minutes ఎస్ దీన్ని ఇది స్టేట్మెంట్ అండి ఒక విషయాన్ని తెలిపాం ఒక ఎక్స్ప్రెషన్ ఎస్ దీన్ని ఏ విధంగా క్వశ్చన్ మారుస్తావు క్వశ్చన్ మారాలంటే ఏం కావాలి హెల్పింగ్ వర్క్ కావాలా లేదా మరి హెల్పింగ్ వర్క్ ఉందో లేదో చూద్దామా అందులో లేకపోతే ఎందుకు తెచ్చుకుందాం అందులో బాధ ఏముంది కదా ఎస్ హ్యావ్ హ్యాడ్ ఇది కూడా హెల్పింగ్ వర్క్స్ కదా ఆల్రెడీ ఉంది ఉంటే ఇబ్బంది లేదు దాని ముందు పెట్టేసుకుందాం ఎస్ ఫస్ట్ వస్తున్నాం కాబట్టి క్యాపిటల్ రాయాలంటే హ్యాస్ హీ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో ఫర్ 10 minutes MINUTS minutes question mark as he been eating a mango for 10 minutes అతను 10 నిమిషాలు మ్యాంగో తింటాడా 10 నిమిషాలు అతను మ్యాంగో తింటాడా మరి క్వశ్చన్ ఎందుకు అటువంటి క్వశ్చన్కి ఇవన్నీ కూడా మనకు మాట్లాడుతుంటే వచ్చేయాలండి వచ్చే సందర్భాలే కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే కొన్ని రోజులు చక్కగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటే తప్పకుండా వస్తాయి అసలు ఇవే మనం మాట్లాడేది అడు వెళ్ళాడా అడు వెళ్ళలేదా అడు రమ్మను ఎప్పుడు వస్తాడు ఇదే కదండి మనం మాట్లాడేది మనం మాట్లాడేది అంతేగాని ఏదో నాకు రకటంతో నీ పుష్పాన్ని మనం రొక్కలు చేసేదాన్ని అనేది ఇంగ్లీష్లో మాట్లాడతామా ఏంటి ఎస్ యాజ్ హీ బీన్ ఈటింగ్ ఎ మ్యాంగో ఫర్ 10 minutes అలా 10 minutes నుండి మ్యాంగో తింటున్నాడా అనే దానికి ఇటువంటి థ్యాంక్స్ మరి 10 minutes నాకు మ్యాంగో తింటలేదా తింటున్నాడని మనం ఆన్సర్ రావాలి అటువంటి వాటికి ఎస్ హ్యాస్ నాట్ హీ బీన్ ఈటింగ్ ఏ
mango for 10 minutes. Has not ని మళ్ళీ కాంటాక్ట్ చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి. hasn't అని వస్తుంది, hasn't దాన్ని రాసేసుకుందాం. hasn't he been eating a mango for 10 minutes? అతను 10 నిమిషాలు మ్యాంగో తింటలేదా? వాడు తింటన్నాడు అని చెప్తాడు, మనకి ఎదురు చెప్తే ఊరుకుంటామా ఏంటి? ఎస్, హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో ఫర్ 10 minutes. ఎస్, ఇటువంటి ఎక్స్ప్రెషన్ చేయడానికి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండవు. ఇటువంటి ఎక్స్ప్రెషన్ మనం తెలియజేయడానికి ఈ టెన్స్ చాలా ఉపయోగం. ఈ టెన్స్ ఏమి లేదండి, బోర్డు మనకు ఉన్నటువంటి బ్రెయిన్లో ఒక 10% చక్కగా ఉపయోగించండి చాలు. ఆ యూనివర్సిటీనే నేను నాకున్న బ్రెయిన్లో 20% 25% ఉపయోగించాను, 75% అన్ని కణాలన్నీ మూసుకుపోయి ఉన్నాయి, అక్కడ కూడా తేవలేదు అన్నాడు. అంత పెద్ద శాస్త్రజ్ఞుడే, మనకు అంత అక్కర్లేదుగా. 25% అక్కర్లా, ఒక 10% 15% ఓపెన్ చేయండి, నంబర్ 1 వచ్చేసేస్తుంది. ఎస్, మరి చెప్పేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ టెన్స్లో నేర్చేసుకున్నాం. ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది బాగా వస్తేనండి ఈ మిగతా అన్నీ కూడా మూసలో పోసినట్టే, కొంచెం మారటం వేయటం అన్నిటికీ ఒకటే పిండి. కాకపోతే ఈ చక్రాలు, ఈ గార్లు, ఈ గోర్లు అన్నిటికీ ఒకటే పిండి. అదేవిధంగా అన్ని కూరలకు ఒకటే మసాలా. అట్లానే ఒకటి వస్తే ఇక మసాలా తగ్గించడం మీ అన్నిటికి కూడా పెద్ద విషయం ఏం లేదు. ఎస్, చూద్దాం చూడండి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్. హీ వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే. హీ వెంట్ టు ది మార్కెట్ యెస్టర్డే. చాలండి. అతను మార్కెట్కి యెస్టర్డే వెళ్ళాడు. అదండి, ఇది స్టేట్మెంట్ అండి, అంటే ఫుల్ స్టాప్ అండి. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి. మరి దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. లేకపోతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా చూసుకున్నాం, సింపుల్ పాస్ట్ టెన్స్ లో కూడా ఆ వెర్బ్ లో దాగుతుంది చూడండి. వెంట అంటే అర్థం ఏమిటి? వెంట్ ఈజ్ ఈక్వల్ డిడ్ ప్లస్ గో. అయితే వెంట అవుతుందండి. వెంట అవ్వాలంటే ఎట్లా? గోకి డిడ్ ని కలిపేసేయాలి, మైదా పిండిలాగా పిసికేసేస్తే వెంట వస్తుంది అంతే. అంటే ఇందులో ఏం దాగున్నట్టు? మైదా పిండి కాదు, డిడ్ దాగున్నట్టు. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగున్నట్టు. అవునా కదా? ఎస్. అప్పుడు మనం క్వశ్చన్ వేయాలన్నప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ బయట తీసుకురావాలి, అక్కర్లేదా? తీసుకురావాలి, తప్పకుండా తీసుకొద్దాం. డిడ్, ఇక మామూలే డిడ్ హీ. ఇప్పుడు చూడండి, వెంటలో డిడ్ తీసుకొచ్చావు, ఇంక మిగిలేదే ఉంది? గోనే కదా మిగిలేదు. ఇక్కడ చెప్పాం కదా, డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట అన్నాం కదా. ఈ వెంటలో డిడ్ తీసుకొస్తే ఇవన్నీ పోయేసేసి గోనే కదా మిగిలేది. డిడ్ లేకపోతే వెంట అంటే అవుతుంది, గో అని అవుతుంది కదా. మొదటి వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బే కదా వచ్చేది. ఎస్, డిడ్ హీ గో టు ది మార్కెట్ yesterday. YESTERDAY. Did he go to the market yesterday? నేను మార్కెట్కి వెళ్ళాడా? క్వశ్చన్ వేస్తున్నాం. నిన్న మార్కెట్కి వెళ్ళాడా? క్వశ్చన్ వేస్తున్నాం. ఇక్కడ అక్కడ డస్ ఉన్నట్టు, ఎస్ వచ్చినట్టు ఏమి రావండి. అవి ప్రెసెంట్ టెన్స్ నుండి, ఆ చెప్పలని కూడా ప్రెసెంట్ టెన్స్ ఉన్నాయి. పాస్ట్ టెన్స్ లో వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఎస్. Did he go to the market yesterday? అతను మార్కెట్కి నేను వెళ్ళాడా? ఎస్. మరి వెళ్ళలేదా అనడానికి నాట్ రావటమే కదా. did not he go to the market yesterday? నిన్న మార్కెట్కి వెళ్ళలేదా? did not ఏముంది? అప్డేట్ చేస్తే didn't కదా. did he go to the market yesterday? నేను మార్కెట్కి వెళ్ళలేదా? అటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. ఎస్. ఇక పాస్ట్ టెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదేంటి? పాస్ట్ కంటిన్యూస్ కదా, ఇది మామూలే కదా. ఇక ఎస్, he was going to the
మార్కెట్ yesterday. He was going to the market yesterday. అంటే నిన్న అతను స్టేట్మెంట్ అండి ఇప్పుడు స్టార్ పెడదామండి. నిన్న మార్కెట్కి వెళ్తూ ఉన్నాడా? ఏంటి మార్కెట్కి వెళ్ళడం అంటే పొద్దున్న 6 దగ్గర నుంచి 7 దాకా కలిసికొట్టుకుని మార్కెట్కి వెళ్తానే ఉంటామా? పర్టికులర్ టైం కావాలి కదా, టైం చెప్పాలి కదా. ఎట్ 3 PM నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అతను మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు. స్టేట్మెంట్ ఇది, ఎక్స్ప్రెషన్ ఇది, అవునా? ఇదేం క్వశ్చన్ కాదు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అతను మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు. వాడు చెప్పాడు. నిన్నాడు 10 గంటలకు క్రికెట్ ఆడుతూ ఉన్నాడ్రా అంటాం కదా. నిన్న 3ంటికి వాడు తింటూ ఉన్నాడ్రా. నిన్న 7ంటికి వాడు సినిమాకి వెళ్తూ ఉన్నాడ్రా. అవన్నీ చెప్పాలి కదా. మరి చెప్పాలంటే ఇవాళ ప్రెజెంటెన్స్ కాదు కదా, నిన్నటి కూడా చెప్పుకోవాలి, రేపు కూడా చెప్పుకోవాలి. కాబట్టి నిన్నటి గురించి చెప్తున్నావు అంటే పాస్ట్ టెన్స్. వాడు లాస్ట్ సండే 3 గంటలకు ట్రైన్లో వెళ్తా ఉంటాడా, నేను చూశాను. I saw him last Sunday. He was journeying in the train at 3 PM. అట్లా మాట్లాడతాం కదా. Yes, he was going to market yesterday at 3 PM. రైట్ అండి, 3 PM పైన రాసుకుందాం. 3 PM ఎట్టు. దీన్ని ఇప్పుడు మనకు అంతా ఏంటి క్వశ్చన్స్ తయారు చేయడానికి మనం అనుకునేది. క్వశ్చన్స్ తయారు చేద్దాం. క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్ కావాలిగా. హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూద్దామా? ఎస్, వస్తుంది కదా. ఈజ్, వజ్, ఆరు, కెన్, కుట్టు, షల్, షుడ్, ఈ హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్సే కదా. ఆ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టుకుందాం. వాజ్ అంత మామూలే, అంత మోసలో పోసినట్టే. హీ వాజ్ గోయింగ్ టు ది మార్కెట్ yesterday, yesterday at 3 PM. Was he going to the market yesterday at 3 PM? అదన్న 3 గంటలకు మార్కెట్ వెళ్తూ ఉన్నాడా? అది మనకు మాకు ఒక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాం కదా. ఆడిన 3ంటికి స్కూల్కి వస్తూ ఉన్నాడా? లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఇంకా ఉండాడా? లేదా ఇదే టైం క్రికెట్ ఆడుతున్నాడా? అటువంటి సందర్భాలు వస్తాయి, అటువంటి కాంటెక్స్ట్ వస్తాయి. అటువంటి కాంటెక్స్ట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇవన్నీ రావాలి కదా. రావాలంటే మీరు చూడాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా తరువాత మళ్ళా చూసుకోవాలి కదా. ఎస్, వాస్ హి గోయింగ్ టు ద మార్కెట్ yesterday at 3 PM? ఎస్, క్వశ్చన్ మార్క్. ఇక నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంది కదా. మనం అనుకుంది ఏదో వాటిలో అవును అనిపించాయి క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్స్. ఎస్, వాజ్ నాట్ హీ. ఇక అంతా మామూలేనండి. హీ గోయింగ్ టు ది మార్కెట్ ఎట్ 3 PM? ఎస్, క్వశ్చన్ మార్క్. Was not he going to the market at 3 PM? ఇప్పుడు కాంట్రాడిక్ట్ చేయండి. Was it? ఎస్, was not అలా was it అవుతుంది. ఎస్, was it he going to the market daily at 3 PM? నేను 3 గంటలకు అతను మార్కెట్కి వెళ్ళలేదా? నేను 3 గంటలకు అతను మార్కెట్కి వెళ్ళలేదా? మరి అటువంటి కాంటెక్స్ట్లో అటువంటి సందర్భాలని మనం తెలియచేయాలంటే ఇవన్నీ రావాలి కదా. రావాలి. దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ ఉండాలి. మరి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఊరికి ఇన్ని వదిలేసేస్తే మా లాంగ్వేజ్ వస్తుందండి. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, పూర్తి భాష కాదు, మనకు జీవితానికి ఉపయోగపడేది. అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 4 వెళ్ళిపోతేనంటే చిన్నపిల్లడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మనం అంతా వేసుకొని కూర్చోవాలి, ఏంటా ఉండాలి. ఎందుకంటే మనం నేర్చుకోకపోతే వాడు ఏమో అర్థం చేసుకుంటాం. వాడు తిడతాడు, మనం అంటాం, పోగినట్టుగా ఫీల్ అయిపోతాం వాడి ఫేస్ కవళికి చూసి. అట్లా ఉండకూడదు. మనం వచ్చే జనరేషన్కి మనం తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎస్, wasn't he going to the market at 3 PM? అతను నిన్న 3 గంటలకు అతను మార్కెట్ వెళ్ళలేదా? ఎస్, ఇవ్వండి. ఎస్ చెప్పేసేనా? ఎస్, లెట్ us rub it. ఎస్, ఇప్పుడు పాస్ట్ సింపుల్ పాస్ట్ అయిపోయింది, పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది. ఇంకేముంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అక్కడ నేర్చుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కూడా. ఈ had gone to the market. He had gone to the market.
when I went to his house. ఏంటి ఏం చాటపాఠం భారతం రాశారండి సార్ అనుకుంటున్నారా? చాటభారతం కాదు, చెప్తాను. పుట్టి భారతమేం కాదు, ఇది మా ఉంచి చిన్నదే చాటలో పెట్టేది. ఎస్, హీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ వెన్ హీ వెంట్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఈ ఒక్కటే, అతను పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ టెన్స్ లో కరెక్ట్ గా జరిగింది. పర్ఫెక్ట్ అంటే మనకు తెలుసు కదా, పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా. ఇందాక కూడా చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఎస్, అట్లానే హీ హ్యాడ్ అంటే పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా జరిగింది. హీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్. అతను తప్పకుండా మార్కెట్కి వెళ్ళాడు. ఎప్పుడు? వెంటనే వాడు క్వశ్చన్ వేస్తాడు. ఎప్పుడు? ఆ ఎప్పుడు వాడు క్వశ్చన్ వేయకుండా ఉండాలి, నోరు మూసుకొని ఉండాలంటే మనం మీకు కాస్త ఎక్స్ట్రా చెప్పాల్సింది, అది పూర్తయ్యేదాకా చెప్పాల్సిందే. లేకపోతే వాడితో క్వశ్చన్ వేసుకోవాలి. చిన్నపిల్లడు అయిన క్వశ్చన్ వేస్తాడు, పెద్దడైన క్వశ్చన్ వేస్తాడు. ఎస్, అతను మార్కెట్కి వెళ్ళాడు. అతను మార్కెట్కి వెళ్ళాడు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను మార్కెట్కి వెళ్ళాడు అది చెప్పాలి కదా. వాడు తిన్నాడు. వాడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు. వాడు నాన్న వచ్చాడు నేను బజార్కి వెళ్ళేటప్పుడు. అటు రెండు కలిపి చెప్పాలి కదా. పర్ఫెక్ట్గా పాస్ట్ టెన్స్ జరిగిందంటే దానికి ఎవిడెన్స్ ఏది? ఇంకోటి సపోర్ట్ ఎవిడెన్స్ చెప్పాలి కదా. ఎవిడెన్స్ చెప్పకపోతే ఊరికి చెప్తే ఊరికి నమ్ముతారేంటి? వాడు ఏడ్చాడు అంటే నమ్ముతారేంటి? వాడు ఏడ్చాడు, అది ఆవిడ కూడా చూసింది అంటే ఎవిడెన్స్ చెప్పకపోతే ఎవడు నమ్ముతాడండి? ఆ ఎవిడెన్స్ కోసమే ఆ ఎవిడెన్స్ ఎట్లా ఉండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఆ ఎవిడెన్స్ ఎట్లా ఉండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. అప్పుడే ఆ రెండు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కలిపి ఎవరైనా చెప్తే వాడు నోరు మూసుకుంటాడు. ఆహా అట్లానా అని వాడు అనుకుంటాడు. ఎస్, అందుకని ఈ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్. ఎప్పుడు? వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాడు. అవునండి, ఒకటి ముందు పాస్ట్ టెన్స్లో ఒకటి ముందు ఒకటి వెనక రెండు జరుగుతాయండి. ముందు జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, రెండోసారి జరిగిందేమో ప్రెసెంట్ సింపుల్ పాస్ట్లో చెప్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఎట్లానంటే నేను వచ్చేటప్పటికి వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోవటం ముందా మనం రావటం ముందా? వాడు వెళ్ళిపోవడమే ముందు, మనం వెళ్ళటం తరువాత. అది ముందు కదా. వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్ హీ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అవే. మనం వెళ్ళేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. నేను స్టేషన్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం ముందా మన స్టేషన్కి వెళ్ళటం ముందా? ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళాము, అందుకని వెళ్ళిపోయింది. కనుక ట్రైన్ వెళ్ళిపోవటం ముందు మేము వెళ్ళటం తరువాత. వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అవే. లేదా హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. లెఫ్ట్ కదా, లెఫ్ట్ వాడతాం. హ్యాడ్ రాసేసి వెర్బ్ మూడో రూపం రాస్తాం. మూడో రూపం అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్. మూడో రూపం వెర్బ్ రాస్తాం. ఎప్పుడు? పర్ఫెక్ట్ టెన్స్లో. అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, హ్యాస్ తర్వాత అయినా, హ్యావ్ తర్వాత అయినా, హ్యాడ్ తర్వాత అయినా, దేని తర్వాత అయినా వెర్బ్ మూడో రూపంలో రాస్తాం. అది పండగా గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్. ఎస్, ఇది ఒక స్టేట్మెంట్ అండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి. చెప్పాం. నేను వెళ్ళేటప్పటికి వాడు మార్కెట్కి వెళ్ళాడు అన్నాం. నేను వెళ్ళేటప్పుడు వాడు మార్కెట్కి వెళ్ళాడా? క్వశ్చన్ చేయొద్దు. మరి అటువంటి సందర్భాలు కూడా వస్తాయి కదా. ఎస్, అప్పుడు ముందు హెల్పింగ్ వర్క్ ముందు పెట్టుకోవాలి. పద్దాక అడగను హెల్పింగ్ వర్క్ కాదు ఇది అనేది ఉంది కదా, మీకు కూడా తెలుసు కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అవి కూడా హెల్పింగ్ వర్క్సే కదా. హ్యావ్, ఈజు, వజు, ఆరు, వర్రు, కెన్ను, గుడ్డు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్క్సే కదా. హ్యాడ్ ముందు పెట్టుకోండి. హ్యాడ్, హీ, ఇక మొత్తం మామూలే. హ్యాడ్ హీ గాన్ టు ది మార్కెట్ when I went to his house? Question mark. Yes, I had gone to the market when I went to the house. నేను వెళ్ళినప్పుడు అతను మార్కెట్కి వెళ్ళాడా అనడానికి అటువంటి ఎక్స్ప్రెషన్స్ని అటువంటి కాంటెక్స్ట్లో అటువంటి సందర్భాల్లో మాట్లాడటానికి ఇవి బాగా ఉపయోగపడి. ఎస్, దీనికి నెగిటివ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ టెన్స్కి మళ్ళీ నెగిటివ్. అతను నేను వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. నేను వెళ్ళేటప్పుడు అతను మార్కెట్కి వెళ్ళలేదు కదా. ఆ రోజు చెబుతున్నాడు చూడు, అదే కదా. నేను అతను ఇంటికి వెళ్ళేటప్పుడు అతను మార్కెట్కి వెళ్ళలేదా అని మనం తేల్చుకోవడానికి చెప్తున్నాం. మన యొక్క డౌట్స్ని తేల్చుకోవడానికి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే మరి అదే అయితే నెక్స్ట్ రాసేసుకోండి. హ్యాడ్, సారీ ఇక్కడ హ్యాడ్ ఉంటే హ్యాజ్ రాశాను. హ్యాడ్, ఇక్కడ కూడా హ్యాడ్ నాట్. ఇదంతా మామూలే. హ్యాడ్ నాట్ హీ గౌన్ టు ది మార్కెట్ when I
హౌస్ క్వశ్చన్ మార్క్. హ్యాడ్ నాట్ ని కాంట్రాడిక్షన్ చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి. హ్యాడ్ హ్యాడ్ రాసుకోండి, బాగా ఉందంటే రాసేసుకోండి. నేను అతను ఇంటికి వెళ్ళేటప్పటికి అతను మార్కెట్కి వెళ్ళలేదా అనే సందర్భంలో మనం చెప్తాం. మరి చెప్పేస్తేనా కెన్ ఐ రబ్ ఆఫ్ ఇట్? ఎస్. మీరు ఇది రాలేదే, అది పర్ఫెక్ట్ టెన్స్లో లేదే, ఇది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదే అని అనుకొని మాట్లాడకుండా ఉండకండి. ఏది పాస్ట్ సింపుల్ పాస్ట్ కాదు, ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ మాట్లాడతాం తప్ప మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడితే తెలుస్తుంది మనకు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ తర్వాత కరెక్ట్గానే మాట్లాడతాం కదా. ముందు మాట్లాడేయండి తప్పులేనండి. పెద్ద పెద్దవాడు కూడా ముందు చేసింది తప్పులండి. గాంధీ కూడా పెట్టినవారు తప్పు రాశాడట స్పెల్లింగ్. మరి అంత పెద్దాడు. అదే విధంగా ఐన్స్టీన్ కూడా అంతేనండి. ఐన్స్టీన్ స్కూల్కి వెళ్తారంట, మీ అబ్బాయి మందమతోడు చదువులు అదే ఇంటికి పంపించారట. అందరూ తప్పులు చేసినాడు అండి. సైకిల్ తొక్కేటప్పుడు పడకుండా ఎట్లా ఉంటామండి? 1-2 సార్లు పడితేనే కదండి సైకిల్ వచ్చేది. మరి తప్పులు చేయకుండా ఎట్లా బొడబడం నడవకుండా పరిగెత్తుతామా? కనుక ఈ తప్పులు అవుతాయేమో, తప్పులు అయితే ఏమైనా నవ్వుతారేమో, నవ్వలేమండి. బయట పడతాయి. మీకేమైంది? అట్లా అనుకోవద్దు. మీరు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. మాట్లాడేయటమే. ఇంకా మీకు పిచ్చి భయం ఉంటే ముందు పిల్లల దగ్గర మాట్లాడండి, వాడు ఎదురు చెప్పడు. తర్వాత మీ సిస్టర్ దగ్గర మాట్లాడండి, ఆవిడ పెద్ద ఆవిడైతే పోనీ మా తమ్ముడే అనుకుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినామండి, ఏదైనా తెలిస్తే రెక్టిఫై చేస్తారు, లేకపోతే వాడు కూడా వింటారు. ఇంకా అది కూడా భయం ఉంటే అర్థం ముందు నిలబడి మీకు వచ్చినంత ఒక సందర్భం తీసుకొని నా సందర్భాన్ని మాట్లాడేయండి. మాట్లాడుతుంటే మీకు మిస్టేక్స్ అయ్యో తిరుగుతుంది. అంతేగాని మాట్లాడకుండా ఉండద్దు. అంతేగాని మళ్ళీ చెప్పాలి. నెక్స్ట్, he had been working in this factory. ఏది మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయ్యింది కదా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకుంటున్నాం. he had been working in that factory for 5 years. In between 1985 to 1990. ఏంటిది ఒక పెద్ద చాటపాత్రలా ఉందా? చాటపాత్ర ఏం కాదు, అర్థం చేసుకుంటే ఎంత మాటలే. He had been working in that factory for 5 years in between 1985 and 1982. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ గురించి చెప్పాను కదా, ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, ఇంకా జరుగుతూ ఉండేదేమో ప్రెసెంట్ పర్ఫెక్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, కొంతకాలం జరుగుతుంది, పాస్ట్ టెన్స్లో కూడా దాని పని అయిపోతుందండి. అంతే, అదే పాస్ట్ పర్ఫెక్ట్. ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. మనం అమెరికాలో ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం. 10 ఏళ్ళు ఉండడానికి 10 ఏళ్ళు ఉన్నాం. ఆ 10 ఏళ్ళు ఉంటాం, ఎప్పుడో స్టార్ట్ అయింది, 10 ఏళ్ళు కూడా అయిపోయింది. ఇక ఇండియాకు వచ్చేసేసాము, ఇప్పుడు ఉంటలా. లేకపోతే ఆ ఫ్యాక్టరీలో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఎప్పుడో వర్క్ చేసాం, ఒక 5 సంవత్సరాలు వర్క్ చేసాం, అయిపోయింది, రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు చేయటలా. అటువంటి సందర్భాలని, అటువంటి వాటిని తెలియచేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తామండి. చూడండి ఇక్కడ, ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నాడు ఫర్ 5 years. 5 సంవత్సరాలు వర్క్ చేశాడు. ఎప్పుడు? ఇంకా చేస్తూ ఉన్నాడా? ఇంకా చేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాడు కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక జైట్లా ఎప్పుడో ఇన్ బిట్వీన్ 1985 to 1990 ఈ మధ్యలో అక్కడ చేశాడు, ఇప్పుడు చేయటలా అప్పుడు చేశాడు అని పాస్ట్ టెన్స్లో మొదలయ్యి పాస్ట్ టెన్స్లో ఎండ్ అయ్యి ఆ డ్యూరింగ్ పీరియడ్ని తెలపటానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలండి. పర్ఫెక్ట్ అనగానే మనకి ఏం రావాలి? వెర్బ్ మూడో రూపంలో రావాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే బీన్ ఒకటి రావాలండి. ఇది మీరు గమనించారో లేదో, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా బీన్ వచ్చింది, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా బీన్ వచ్చింది. ఈ బీన్ ఎక్కడ అంటే బీ ఫామ్ చేస్తారుగా, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈజ్ వాజ్ బీన్ మూడో రూపం అండి. ఈజ్ వాజ్ బీన్ అది మూడో రూపం. ఎస్ ఆర్ వర్ బీన్. ఎస్
అది దాని గురించి తర్వాత చెప్తానండి. ఇప్పుడు మీరు తల పగలగొట్టుకోవద్దు వాటి గురించి. Yes, he had been working in that factory for 5 years in between 1985 and 1990. Yes, ఇది స్టేట్మెంట్ అండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి, అందుకని ఫుల్ స్టాప్ పెడదాము. మరి క్వశ్చన్ తయారు చేయాలి కదా, క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం కావాలి? హెల్పింగ్ వర్క్ కావాలి కదా. హెల్పింగ్ వర్క్ ఎక్కడ ఉంది? ఇదిగో హ్యాడ్, ఇది కూడా ఉండవు. హ్యాడ్ బీన్, ఇక్కడ కూడా రాశాను కదా, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, హీ, ఇక మొత్తం అవులే. వర్కింగ్ ఇన్ దట్ ఫ్యాక్టరీ ఫర్ 5 years in between in between 1985 to 1990 is had been he working in that factory for 5 years in between 1985 and 1990. 1985 నుండి 1990 వరకు ఆ ఫ్యాక్టరీలో అతను వర్క్ చేశాడా అని క్వశ్చన్ తయారు చేయడానికి. ఏంటి 1985 నుండి 1990 వరకు ఆ ఫ్యాక్టరీలో అతను క్వశ్చన్ చేశాడా? అయి ఉంటే నువ్వు 1985 నుండి 90 వరకు ఆ ఫ్యాక్టరీ నువ్వు వర్క్ చేసావా? అట్లా మాట్లాడాలి అంటే మనకేం కావాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కావాలి. ఎస్, ఇక్కడ క్వశ్చన్ పెట్టుకోవాలి కదా, క్వశ్చన్ కదా. ఇక నెగిటివ్ ఏముంది? హ్యాడ్ బీన్ అయితే నెగిటివ్ అయిపోతుంది కదా. ఇది మళ్ళీ రాయడానికి చాలా బాగుంది. హ్యాడ్ బీన్ అదే నెగిటివ్ క్వశ్చన్ అనుకో. ఏంటి 1985 నుండి 1990 వరకు ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేయలేదా అంటే గుర్తు చేయడం అంటే చేసావు, చేశాను అని వాడు పాజిటివ్గా మాట్లాడతాడు. మాట్లాడి హ్యాడ్ బీన్ అని రాసేసుకోవడమే. మొత్తం మామూలు చివరి క్వశ్చన్ మార్క్ చేసుకోవటం. అర్థమైందా? మనం ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడు నారదుడి పొట్టలో ఉండి రామ అని రాయడం రాకుండా, అప్పుడు నారదుడు కాదండి, సారీ, అతను వాల్మీకి పుట్లో ఉండి రామ అని రావటం కాకుండా మర అన్నాడంట. కొన్నాటికి మర రామగా మారిందట్లా. అట్లానే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం చేసుకోవాలి మనం త్రాయితే మాత్ర అన్నట్లుగా మనం చదువుతూ ఉండి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండి వాటిని ఉపయోగిస్తూ ఉండి వాటిని మాట్లాడుతూ ఉంటుంటే మనకి ఈజీగా ఇంగ్లీష్ వస్తుందండి. తప్పకుండా నేర్చుకుంటారు కదా. ఒకసారి మాత్రం 2 సార్లు తెచ్చుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఇది అన్నిటికీ ఉపయోగం అండి. చదువుకునే వాళ్ళకి ఉపయోగం, ఉద్యోగాలకి ఎంట్రన్స్ రాసే వాళ్ళకి ఉపయోగం, ప్రతి వాళ్ళకి ఉపయోగం, ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న వాళ్ళందరికీ ఉపయోగమే. థ్యాంక్ యూ.